కిందట ఆ పట్టా ఇవ్వడం జరిగింది. ఆమె ఇక్కడ ఈ ఇంట్లోనే జీవనం ఉన్నారు. అర్ధరాత్రి వచ్చి ఇంట్లో ఉంటే సామాన్లు బయట పెట్టి గందరగోళం చేశారు. నేను ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఎవరైతే అన్యాయంగా ఇక్కడ ఇల్లు పడగొట్టారో ఇది ఒకటే వారిపైన చర్యలు తీసుకొని మరీ ఆమె న్యాయం జరిగేలాగా నేను ముందుంటానని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఆ అధికారి ఏమాత్రం కరుణించకుండా ఇక్కడ ఒక పేదలు ఉన్నారు, మహిళలు ఉన్నారు అని కూడా చూడకుండా ఈ ఇల్లు పడగొట్టడం నేను ఆ రోజే ఖండించాను. వారికి తప్పకుండా న్యాయం జరిగే విధంగా చేసి మరీ వాళ్ళ ఇల్లు వాళ్ళకి కట్టించే విధంగా నేను ముందుంటాను, దేనికైనా పోరాడతానని చెప్పేసి తెలియజేస్తూ ఆమెకి అన్యాయం జరిగింది, న్యాయం జరిగేంత వరకు కూడా ఆమె వెనకాల మేము ఉంటామని చెప్పేసి తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.